వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాయిడి రవీందర్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశామని, నర్సంపేట నియోజకవర్గం నుండి రజతోత్సవ సభకు వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు, డీసీఎం ద్విచక్ర వాహనాలు, ప్రైవేట్ వాహనాలతో ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభకు సుమారుగా 26,000కు పైగా నియోజకవర్గ ప్రజలను తరలిస్తామని, ప్రత్యేకంగా ఎండ తీవ్రత ఉండటంతో 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 10 లక్షల వాటర్ బాటిల్ సభకు సర్వం సిద్ధం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాయిడి రవీందర్ రెడ్డి, నాగెల్లి వెంకట్ నారాయణ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సభకి నర్సంపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, ముఖ్యంగా రైతులు, యువకులు పెద్ద ఎత్తున కదలడానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో, పట్టణంలోని అన్ని వార్డుల్లో కూడా సన్నాహక సమావేశాలు పూర్తి దశకు వచ్చినాయి. గ్రామంలో ఉత్సాహంగా కార్యకర్తలు కదులుతున్నారు. జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత కుదేలైనటువంటి వ్యవసాయ రంగం, రైతుల యొక్క మానసిక ఒత్తిడి, రైతులు ఆర్థికంగా వారికి చేయూత లేకపోగా పంటలకు నష్టం జరిగితే ఎవరు ముఖం కూడా చూపెట్టలేని దుస్థితి, రెండో పంటకు సరిపడా నీళ్ళు ఇవ్వక పంట చేతికి రాకముందే పశువులను మేపేటువంటి పరిస్థితి, కరెంటు కూడా సరిపడి ఇవ్వక రాత్రిళ్ళు మళ్ళీ సంసారాలకు దూరంగా కరెంటు మోటార్లతోటే సంసారం చేసేటువంటి అన్ని పరిణామాలు కూడా ఇవాళ చర్చకు వస్తున్నాయి. వ్యవసాయం అంటేనే కేసీఆర్, రైతుకు వెన్నుదన్నుగా ఉండే నాయకుడు అంటేనే ఈ దేశంలో కేసీఆర్. చేసి చూపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ పార్టీ. గతంలో పాలనా విధానాలకు, ఈనాటి కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితులకి తీవ్రమైన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి గ్రామానికి వాళ్ళు సులభతరంగా మరి వెళ్ళడం అనేటువంటి ఒక పద్ధతిలో ఇవాళ ఏర్పాట్లు సమీక్షించడం జరుగుతూ ఉన్నది. నేను నియోజకవర్గ పార్టీ శ్రేణులకి, అదేవిధంగా పార్టీ నమ్ముకున్నటువంటి ప్రజలకు, రేపు రాబోయేటువంటి అందరూ కూడా నేను పేరు పేరున ఆహ్వానం పలుకడం జరుగుతూ ఉంది. పార్టీ తరఫున 25 సంవత్సరాల రజతోత్సవ బీఆర్ఎస్ సభకి నియోజకవర్గం నుంచి ఇంటికొక్కరు కదిలి రావాలని ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు, మా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. రోజు మీడియాలో, సోషల్ మీడియాలో ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది కార్యకర్తలు నూతన ఉత్సాహంతో కూడా కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఒక కష్టం ఉన్నారు. తప్పగా మళ్ళీ కేసీఆర్ గారి పాలన రావాలని ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. వారందరూ కూడా నేను స్వాగతం పలుకుతూ సకాలంలో మరి ప్రయాణం ప్రారంభించాలని, ముందుగానే వచ్చి మరి సభకు చేరాలని చెప్పి నియోజకవర్గ శ్రేణులందరూ కూడా పేరు పేరున నేను విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది.